అందరికీ నమస్కారం. 1946లో భారత రాజ్యాంగ పరిషత్‌కి ఎన్నికలు జరిగిన తర్వాత 1946 డిసెంబర్ 9న 12 ఉపసంఘాలతో ఈ భారత రాజ్యాంగ రచన జరిగింది. అయితే అంతకుముందు ఆహ్, బ్రిటిష్ భారత రాజ్యాంగ రచనలో సివిల్ సర్వెంట్గా పనిచేసిన బెలగన్ నరసింహరావు, బిఎన్ రావు ఈ ముసాయిదా భారత రాజ్యాంగ రచనకి సలహాదారుగా ఉన్నారాయన. అయితే ఈయన 1935 భారత బ్రిటిష్ రాజ్యాంగ రచనలో ప్రముఖ పాత్ర వహించడంతో ఆయనను దానికి సంబంధించిన ఒక డ్రాఫ్ట్ అంటే ఒక ముసాయిదాని రూపొందించేయమని చెప్పడం జరిగింది. ఆయన బ్రిటిష్ సామ్రాజ్యంలో సివిల్ సర్వెంట్ అంటే ఇప్పుడు అది ఈ భారతదేశంలో ఈక్వల్ టు ఐఏఎస్ పొజిషన్. సో ఆయన ఆ రాజ్యాంగ రూపకల్పనకి ఒక చిత్తుపత్రిని ఆయన తయారు చేయడం జరిగింది. తయారు చేసిన తర్వాత దీంట్లో మనకి భారత రాజ్యాంగ పరిషత్తు ద్వారా భారత రాజ్యాంగ రచనకి పూర్తి స్థాయిలో డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, అప్పటి రాష్ట్రపతి స్వతంత్రానంతరము, భారతదేశ స్వతంత్ర అనంతరము ఈ కమిటీలో పూర్తి స్థాయిలో ముసాయిదా కమిటీ ఏర్పడింది. ఈ రాజ్యాంగ రచన ముసాయిదా కమిటీకి ఏర్పడింది. దీనికి భారత రాజ్యాంగ రచన కమిటీకి అధ్యక్షులుగా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు, తర్వాత రాజ్యాంగ రచన ముసాయిదా కమిటీకి డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారు ఎంపికయ్యారు. ఇది మనము కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డిబేట్స్ అఫీషియల్ రిపోర్ట్ వాల్యూమ్ 5లో మనం చూడొచ్చు. అయితే ఈ రచన చేసేటప్పుడు దీనికి బిఆర్ అంబేద్కర్తో పాటు ఈయన భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్తో పాటు అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, ఎన్ గోపాలస్వామి, కేఎం మున్షి, మహమ్మద్ సాదుల్లా, బిఎల్ మిట్టర్, డిపి ఖైతాన్ తో కూడిన 7 మంది సభ్యుల ముసాయిదా డ్రాఫ్టింగ్ కమిటీ ఏర్పడింది. అయితే బిఎల్ మిట్టల్ ఆయన అనారోగ్య కారణంగా విదేశాలకు వెళ్ళేసి ఆయన మళ్ళీ తిరిగి రాలేదు. ఆ సమయంలో ఆయనకు బదులుగా శ్రీ వి మాధవరావు గారిని ఈ కమిటీలోకి తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా దురదృష్టవశాత్తు 1948లో డిపి ఖైతాన్ గారి మరణం సంభవించింది. ఆయన మరణం సంభవించడంతో ఆయన స్థానంలో టిటి కృష్ణమాచారి గారిని ఈ భారత రాజ్యాంగ ముసాయిదా డ్రాఫ్టింగ్ కమిటీలో వీరు సభ్యులుగా ఉన్నారు. అయితే రాజ్యాంగ ముసాయిదా కమిటీకి వీళ్ళు ఏంటంటే అప్పటికే చాలామంది ఇందులో ఉన్న వాళ్ళందరూ కూడా బ్రిటిష్ సామ్రాజ్యంలో లేదా వివిధ సంస్థానాలలో అటు సివిల్ సర్వెంట్గా, ఇటు న్యాయ సలహాదారులుగా, తర్వాత చాలామంది న్యాయ సలహాదారులుగా ఉన్నారు. అయితే ఇంతమందిని కాదని ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికే భారత రాజ్యాంగాన్ని రచించడానికి సంబంధించిన ముసాయిదా కమిటీకి రచనా సంఘం అధ్యక్షుడిగా ఆయన ఎంపిక అవ్వడం వెనక చాలా దారుణమైన అంశాలు దాగి ఉన్నాయి. అయినా సరే ఆయనకున్న మేధస్సు, ఆయనకున్న రచన, ఆయన చదివిన పుస్తకాలు, ఆయన పొందిన డిగ్రీలు, ముఖ్యంగా భారతదేశం యొక్క సార్వభౌమాధికారం అన్ని నిర్మించడానికి ఆయన కలలు కన్న ఆయన డ్రాఫ్టింగ్ ముసాయిదాలు అంటే భారతదేశానికి స్వాతంత్రం రాకముందే ఆయన ఎన్నో
భారతదేశ నిర్మాణానికి ఎన్నో రచనలు ఆయన రూపొందించడం జరిగింది. ఈ రచనలు అన్నీ కూడా భారతదేశం దేశానికి ఒక భారత రాజ్యాంగాన్ని రచించడానికి గొప్ప అర్హతను సాధించింది. అంటే ఇది ఎవరో పెట్టిన ఆహ్, హ్మ్, ఎవరో ఇచ్చిన అవకాశం కాదు. ఎవరు ఎంతమంది కాదన్నా భారతదేశము తనకు తానే భారత రాజ్యాంగాన్ని రచించడానికి తన ముద్దు బిడ్డగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని ఎంపిక చేసుకుంది. ఆ అంశాలన్నిటిని కూడా సవివరంగా ఇక ముందు తెలుసుకుంటాం.